సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా హైకోర్టుకు హాజరై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని, దానిని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని, మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్పై ఆ మహిళ ఫిర్యాదు చేశారని, ఇది హనీ ట్రాప్ అని ఆదిమూలం తరపు న్యాయవాది సి రఘు హైకోర్టులో వాదనలు వినిపించారు. కాగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటూ అఫిడవిట్ దాఖలు చేశామని, దానిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోరడం జరిగిందని బాధిత మహిళ తరపు న్యాయవాది కె జితేందర్ వాదనలు వినిపించారు.